మన విజయ్ చేతి రుచుల్లో ఈరోజు యమ్మీ హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. ఇది మన సబ్స్క్రైబర్ చాయిస్. మీరు తప్పనిసరిగా వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఎంత యమ్మీగా వచ్చిందంటే బిర్యానీ నోరు ఊరిపోతుందండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా చూడొచ్చు. మీరు చూడండి, రైస్ ఎంత విడివిడిగా పూలా ఉంది. మటన్ పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, వావ్, ఎంత సాఫ్ట్గా పూ మారైపోయింది చూడండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు కూడా మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ రెసిపీ అండి. కాకినాడ నుంచి రజియా బాను మ్యామ్ బిర్యానీ చేయండి అన్నారు. అలాగే ఫ్రాన్స్ నుంచి వెంకట్ గల్లా గారు నాన్ వెజ్ రెసిపీ చేయండి అన్నారు. సో వాళ్ళ కోసము, మీ అందరి కోసము ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక అదిరిపోయే హైదరాబాదీ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి. చాలా యమ్మీ రెసిపీ, స్పెషల్ రెసిపీ. జనవరి 1 వచ్చిన తర్వాత ఫస్ట్ నాన్ వెజ్ రెసిపీ. ఇది అదిరిపోయే రెసిపీ. చూడండి, చాలా బాగుంటుంది. చూసి మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. రజియా బాను మ్యామ్, మీరు చాలా మంచి కమెంట్స్ ఇస్తున్నారు. మీరు కాకినాడ అన్నారు, మీరు హిందీ పండిట్ అన్నారు. చాలా హ్యాపీగా ఉంది వినడానికి. చూడండి, మీ రెసిపీ వస్తుంది ఈరోజు. ఓకేనా? ఎందుకు ఆలస్యం, అంటే రంగంలో దిగేస్తాం. ఏమండి, చూడండి, ఈరోజు మన హైదరాబాదీ దమ్ బిర్యానీకి నేను 1.5 మటన్ తీసుకున్నాను. 1.5 కేజీ మటన్ తీసుకున్నాను. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. మటన్ ఎక్కువ ఉంటే మంచిదని ఒక 250 గ్రామ్ ఎక్కువ తీసుకున్నాను. ఇది 1 కేజీ ఉంది. సో ఇప్పుడు మనము మటన్ని మ్యారినేట్ చేయాలి. మంచి ప్రొసీజర్స్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కేర్ఫుల్గా వాష్ చేయండి. మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది, క్లీన్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుంటాము. మటన్ దమ్ బిర్యానీకి మనం ఇలాంటి వెడల్పైన ఒక వెసల్ తీసుకోవాలి. బాగా కుదురుగా ఉండాలి, అప్పుడే మన దమ్ బిర్యానీ బాగా వస్తుంది. సో మటన్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకుంటాము. ఎవరికంతా మటన్ బిర్యానీ చాలా ఇష్టమో కమెంట్ చేయండి. చూడండి, మటన్ ఎంత ఫ్రెష్గా ఉందో, క్లీన్గా వాష్ చేసుకున్నాను. ఇలా ఎముకలతో ఉండింది అనుకోండి, మటన్ బిర్యానీ చాలా బాగా వస్తుంది అనమాట. సో నేను ఫస్ట్ మటన్ వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి బిర్యానీకి, స్మాల్ పీసెస్ కాదు. ఏమండి, చూడండి, ఇప్పుడు నేను పపాయ పేస్ట్ యాడ్ చేయబోతాను. ఇది రా పపాయ, అంటే పచ్చిగా ఉండే పపాయ అనమాట, పండు కాదు. ఈ పపాయ ఒక 100 గ్రామ్ దగ్గర ఉండింది, 50 to 100 గ్రామ్ ఉండింది. దాన్ని నేను బాగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. అది నేను ఒక 2 టేబుల్ స్పూన్, ఒక 2 స్పూన్ వేసుకున్నాను. చూడండి, ఇంతే చాలు. పపాయ మనం ఎందుకు వేస్తున్నామంటే, ఈ పేస్ట్ చేసినప్పుడు మటన్ బాగా మనం ఇలా కలిపేవాలి. కలిపినప్పుడు మటన్ బాగా సాఫ్ట్ అవుతుంది అనమాట, టెండర్ అవుతుంది. సో మనము బిర్యానీలో మటన్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. అందుకే ఈ పపాయ వేసి బాగా మనము అన్ని ముక్కలకి పట్టేలా ఇలా బాగా కలపాలండి. చూడండి, ఇలా కలపాలన్నమాట. తిప్పి ఇలా కలపాలి. ఈ సైడ్కి ఆ సైడ్కి బాగా తిప్పాలనుకోండి, ముక్కలన్నీ బాగా పట్టేస్తుంది. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసి మనం ఇలా కలపాలి, అప్పుడే దమ్ బిర్యానీ బాగా వస్తుంది అనమాట. ఇదిగో చూడండి, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్స్ ఉంది, అన్నీ వేసుకునేస్తాను. నెక్స్ట్ మనము గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ఉంది, అదే యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. కారం పొడి నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని బాగా కలపాలి. చూడండి, ఇలా కలపాలన్నమాట ముక్కలకి, అప్పుడే బాగా పడుతుంది. అది మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పడిందంటే ముక్కలకి సూపర్గా వాసన వస్తుంది. ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్గా ఇలా బాగా కలుపుతున్నాను. బాగా మసాజ్ అయింది మటన్ ముక్కలకి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. అన్ని నోట్ చేస్తున్నారు కదా, నోట్ చేయండి. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ రెసిపీ అయితే సూపర్గా ఉంటుందండి. ఏమండి, చూడండి, హోల్ గరం మసాలా ఉంది. ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది 2 బిర్యానీ ఆకులు పెట్టుకున్నాను, 2-3 ఉంది. జాపత్రి కూడా ఉంది, ఒక 2 నంబర్స్. చెక్క చూడండి, ఒక 2 ఇంచెస్ చెక్క సన్న కట్ చేసుకున్నాను. బ్లాక్ కార్డమమ్ 1, గ్రీన్ కార్డమమ్ ఒక 6 నంబర్స్, స్టార్ అనాస్ 3, లవంగాలు ఒక 10 నంబర్స్, షాజీరా కూడా తీసుకున్నాను 1 స్పూను. ఇది కసూరి మేతి బాగా క్రష్ చేసి పెట్టుకున్నాను. నట్మగ్, సో నట్మగ్ని మనం క్రష్ చేసేయాలి. ఇప్పుడు మనము
కసూరి మేతిని స్ప్రెడ్ చేసుకుంటాం ఇలా. చూడండి, బిర్యానీ ఆకు వేసుకునేస్తాము, జాపత్రి, చెక్క, ఏలక్కులు, బ్లాక్ కార్డమము, స్టార్ అనస్, లవంగాలు, అలాగే షాజీరా ఇవన్నీ వేసుకున్నామా. ఇప్పుడు మనము ఈ నట్మగ్ని కొంచెం క్రష్ చేసి వేసుకుంటాము. ఫుల్ వద్దు, ఇందులో ఆఫ్ వేసుకుంటే చాలు. నట్మగ్ వేసినప్పుడు మటన్ కొంచెము అరోమా ఎక్కువ అవుతుంది, అది బాగా సాఫ్ట్నెస్ కూడా అవుతుంది అనమాట. సో మెయిన్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ పుదీనా ఒక పిటుకుడు ఉంది, దాన్ని కూడా చల్లుకుంటున్నాను. బాగా కడుక్కొని కట్ చేసుకున్న పుదీనా అనమాట. ఇప్పుడు కొత్తిమీర ఒక కట్టేసుకుంటాము. చూడండి, ఒక 6 to 7 గ్రీన్ చిల్లీస్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. మెయిన్గా మనకు హైదరాబాదీ దమ్ బిర్యానీ కావాల్సింది బెరిస్టా, అది బ్రౌన్ ఆనియన్స్. నేను ఒక 4 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాన్ని విడివిడిగా చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకునేవాలి, అప్పుడే మనకు ఈ మారి వస్తుంది. చాలా డార్క్గా బ్రౌన్గా చేసినాం అనుకోండి చేదు వచ్చేస్తుంది. సో ఈ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ ఇందుకి, ఈ దమ్ బిర్యానీకి. ఇది అలాగే వేయకూడదు, మనం ఇలా ఎత్తుకొని దీన్ని బాగా క్రష్ చేసి వేయాలన్నమాట. ఇలా క్రష్ చేసి వేయాలి. చాలా ఎమ్మీగా, చాలా సూపర్ డూపర్గా ఉండే ఒక హైదరాబాదీ దమ్ బిర్యానీ మీకోసం మీ విజయ్ చేతి రుచుల్లో చేస్తున్నాను. సో ఈ ఆనియన్ మనం ఫ్రై చేస్తాం కదండి, అదే ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ ఉంది, అది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఏమండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి పెరుగు, ఆల్మోస్ట్ 1/2 లీటర్ ఉంది, ఒక 4 టేబుల్ స్పూన్ ఉంది, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సాల్ట్ మనము మటన్కి ఎంత కావాలంత యాడ్ చేసుకుంటాము. నేను ఒక 2 to 3 స్పూన్ యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే 1.5 kg ఉంది మటను. ఒక 3 స్పూన్ యాడ్ చేసుకున్నాను. రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని మసాజ్ చేయాలన్నమాట. నాకు చాలా ఇష్టం అండి ఈ మసాజ్ చేసేది. చూడండి, ముక్కలకి అన్ని ఇంగ్రీడియంట్స్, హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పెరుగు, ఆయిల్ ఇవన్నీ బాగా పట్టాలండి. ఇలా తిప్పి కలపాలండి. ఇలా ఈ పక్క తిప్పాలి ఒకసారి, మళ్ళీ ఈ పక్క ఒకసారి తిప్పాలి. ఇలా తిప్పి కలపండి, సూపర్గా ఉంటుంది. వావ్, ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ ఒక 5 minutesగా బాగా కలిపేశాను. అన్ని ముక్కలకి మసాలా బాగా పట్టేసింది. ఈ మటన్లో ఉండే జ్యూసెస్ అంతా మసాలాలో వస్తుంది, మసాలాలో ఉండే ఆ అరోమా అంతా మటన్ ముక్కలకి పట్టేస్తుంది, బాగా రెండు కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఒక లెమన్ పిండుకుంటామండి. ఒక నిమ్మరసంని బాగా జ్యూస్ పిండుకున్నాం అనుకోండి, మటన్ సాఫ్ట్ అవుతుంది, ఆ రెసిపీ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒక 3 hours దీన్ని ఇలాగే ఉంచాలి. మ్యారినేట్ చేస్తాం కదా, 3 hours ఉండింది అనుకోండి మటన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. మనం నట్మగ్ వేసాము, పెరిగేసాము, మళ్ళీ పపాయ కూడా వేసాం కదా, మటన్ బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఒక 3 hours మనం ఇలాగే పెడతాము. ఓవర్ నైట్ పెడితే కూడా మంచిదే, కాకపోతే మనం ఈరోజు 3 hours మ్యారినేట్ చేసి పెడతాము. ఏమండి, ఇదిగో చూడండి, 1 kg బాస్మతి రైస్ క్లీన్గా వాష్ చేసినాను 3 to 4 times. ఆల్రెడీ 1/2 hour to 1 hour దాకా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. బియ్యం బాగా నానింది అనుకోండి బాగా పూలా వస్తుంది అనమాట. సో 1 hour మినిమం నానాలి. అలాగే మన మటన్ కూడా 3 hours బాగా మ్యారినేట్ అయింది. చూడండి, ఆహా, గుమ్మలాడిపోతుంది, ఏం రంగు మీద ఉంది చూడండి. సో ఇప్పుడు మనము కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాము. అందుకే నేను స్టవ్ మీద ఎసురు పెట్టుకున్నాను. చూడండి, ఒక పెద్ద కుక్కర్లో పెట్టుకున్నాను, ఎందుకంటే రైస్ అంతా మనం దీంట్లో కుక్ చేయాలి. సో వాటర్ ఆల్రెడీ తెల్లుతుంది. సో ఇందులో మనము హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ మటన్లో మాత్రము గరం మసాలా వేసుకుంటే రైస్ ఒప్పుకుంటుందా? దానికి ఫ్లేవర్ కావాలి కదా, అందుకే ఈ హోల్ గరం మసాలా అందులో వేసుకోవాలి. చూడండి ఏమేమి వేసుకుంటున్నాం. చూడండి, చెక్క 1 inch పీసెస్ స్మాల్గా ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే బిర్యానీకి కూడా ఒక 2 కట్ చేసుకున్నాను. సోన్ ఫ్లవర్ ఒక pinch ఎత్తుకున్నాను, మంచి అరోమా ఇస్తుంది. స్టార్ అనస్ 1, బ్లాక్ కార్డమమ్ 1, చాపత్రి 1, లవంగాలు ఒక 4 numbers. చూడండి, షాజీరా ఒక 1/2 స్పూన్ ఎత్తుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2 కారం కోసం ఎత్తుకున్నాను. చూడండి, మనము బెరిస్టా అదే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ ఒక
టేబుల్ స్పూన్ ఉంది, అది కూడా యాడ్ చేసుకుంటాము. ఆయిల్ యాడ్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ ఎక్కుతుంది, బియ్యం కూడా విడివిడిగా ఉంటుంది, అన్నం ఉడికినప్పుడు బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనము సాల్ట్ తప్పనిసరిగా యాడ్ చేయాలండి. నేను ఒక 2 స్పూన్ యాడ్ చేస్తాను ఇందులో, ఎందుకంటే రైస్ కూడా మనము ఉప్పు పట్టించాలి కదా. అలాగే పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ మనము మటన్లో ఏమేమి వేసినామో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. చూడండి యాడ్ చేసాను. ఇప్పుడు ఇది బాగా ఉడకనియాలి. ఉడికితే వాటర్లో ఆ ఫ్లేవర్ అంతా దిగుతుందనమాట. దాని తర్వాత మనము బియ్యంని అందులో యాడ్ చేయాలి. ఒకసారి కలిపేసుకుంటాం బాగా. చూడండి ఎంత బాగుందో, వా. సో బాగా ఉడకని వాటరు, మళ్ళీ మనము రైస్ యాడ్ చేసుకుంటాం. ఏమండి చూడండి మన బిర్యానీ వాటర్ బాగా ఉడుకుతుంది. సో అంతలోపు మనము దమ్ పెట్టాలి కదా. దమ్కి మనము ఈ గోధుమ పిండి మనం సీల్ చేయాలన్నమాట ఆ వెసల్కి. సో గోధుమ పిండి కలుపుకున్నాను, బాగా అనుకుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము దీన్ని బాగా పొడుగ్గా చేసుకోవాలి, ఎందుకంటే మనము ఆ వెసల్ ఫుల్గా దాన్ని సీల్ చేయాలి. సో అది రెడీ చేసుకునేస్తాం అంతలోపు. చూడండి ఇలా పెట్టుకొని ఇలా చేశారనుకోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఏం పెద్ద పని ఏం కాదు. ఇలా చేసుకొని పొడుక్కి చేసుకొని మనము ఫుల్ సీల్ చేయాలి, ఎందుకంటే మన మటన్ బాగా కుక్ అవ్వాలి కదా. సీలింగ్ బాగుండాలి, దమ్ బాగుంటేనే మటన్ బాగా కుక్ అవుతుంది. ఇదిగో చూడండి మనం ఇలా బాగా పొడుగ్గా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, మన వెసల్కి ఎంత సైజ్ కావాలో అంత మనం రెడీ చేసి పెట్టుకునేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. పాములా ఉంది కదా. ఏమండి చూడండి మన ఎసురు బాగా కాగింది, హోల్ గరం మసాలా అంతా బాగా కుక్ అయింది, అందులో మంచి అరోమా వస్తుందండి, గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో బియ్యం యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ మసాలా అంతా తీయేస్తాను, మనకు అవసరం లేదు ఇది. చూడండి అరోమా అయితే వచ్చేసింది ఫుల్గా, కాబట్టి నేను క్లీన్గా తీయేస్తాను. ఎంత అవుతుందో అంత తీయేస్తాము. రంగు చూడండి ఎలా ఉందో, వాటరు గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకునేస్తాము. స్లోగా వేసుకోండి, కేర్ఫుల్గా. ఆల్మోస్ట్ 4 to 5 లీటర్స్ దాకా వాటర్ తీసుకున్నానండి ఎసురికి. వాటర్ ఎక్కువ ఉండాలి, అప్పుడే మన రైస్ బాగా కుక్ అవుతుంది అనమాట. ఇందులో మనం రైస్ ఇందులో ఒక 70% కుక్ చేసే చాలు, ఎక్కువ చేయకూడదు. సో రైస్ అంతా మనం ఇందులో యాడ్ చేసుకునేస్తుంది. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని ప్రేమతో ఒకసారి ఇలా కలిపేవాళ్ళండి, ఎందుకంటే అడుకడుకు మనము కలపకూడదు, బియ్యము కట్ అయిపోతుంది అనమాట. బాగా నానింది కదా 1 అవర్గా. సో ఇలా బాగా మిక్స్ చేసి దాన్ని బాగా కుక్ చేస్తాము. ఒక 70% కుక్ అవ్వాలి రైసు. దాని తర్వాత మనము దాన్ని మటన్లో షిఫ్ట్ చేస్తాము. ఓకేనా. ఏమండి చూడండి మన బాస్మతి రైసు బాగా కుక్ అవుతుంది. వావ్ గుమ్మగుమ్మలాడిపోతుందండి. చూడండి రైసు ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయిందండి. ఇంకేంటి మనము షిఫ్ట్ చేయాల్సిందే. సూపర్గా ఉంది, బాగుంది. ఇప్పుడు మనము మటన్లో రైస్ని షిఫ్ట్ చేయాలి. అంతకుముందు ఒక స్మాల్ టిప్ ఉంది మీకు. మనము ఈ రైస్ వాటర్ని అందులో కొద్దిగా వేసుకునేవాలి, మటను డ్రై అవ్వకుండా ఉంటుంది కింద. ఒక 2 గంటలు వేసుకున్నాను అంతే. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకునేసి చూడండి రైస్ని మెల్లిగా తీసుకోవాలి. ఇలా తీసుకొని వాటర్ లేకుండా తీసేసుకొని ఇందులో మనం ఇలా చల్లాలన్నమాట. చాలా ప్రేమతో చల్లాలి, వేసేయకూడదు. ఇలా ప్రేమతో చల్లామనుకోండి అందులో ఎయిర్ గ్యాప్స్ వస్తుంది, అప్పుడు మన బిర్యానీ ఫ్లేవర్ ఫుల్ రైస్కి పడుతుంది అనమాట. అప్పుడు రైస్ విడివిడిగానే ఉంటుంది. సో కొద్దిగా ఓపిక పట్టి మీరు చెయ్యండి. ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము, పుదీనా కూడా చల్లుకుంటాము, ఎందుకంటే అప్పుడప్పుడు అరోమా రావాలి మధ్యలో మనకు తినేటప్పుడు. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా కొద్దిగా చల్లుకొనేస్తాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ మనము రైస్ని యాడ్ చేస్తాము. సో ఇలా మనము బాగా చల్లుకొని రైస్ని ఫుల్ నింపేస్తాం ఇక్కడ. సో ఆల్మోస్ట్ అన్ని రైస్ మనం ఇందులో షిఫ్ట్ చేసుకునేసినాము. సూపర్గా షిఫ్ట్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ పైన ఒక లేయర్ మనము ఇలా చల్లుకొనేస్తాము. కొత్తిమీర, పుదీనా, అలాగే బరిస్టా. చూడండి
ఎలా ఉందో మన దమ్ బిర్యానీ లుక్ ఎలా ఉంది చూడండి. ఇప్పుడు మనము ఆప్షనల్ ఉంది కేవడా వాటర్, మీకు అరోమా బాగుంటే వేసుకోండి, ఇది సూపర్గా ఉంటుంది. యూజువల్గా హైదరాబాద్ బిర్యానీకి కేవడా వాటర్ యూస్ చేయరు, రోజ్ వాటర్ కేవడా వాటర్ యూస్ చేస్తాను. నేను కొంచెం యూస్ చేస్తాను ఎందుకంటే కొంచెం అరోమా బాగుంటుంది అనేసి, ఇంకేం లేదు. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ దాకా ఇలా చల్లేసాను. దాని తర్వాత కేసర్ బాగా ఆల్రెడీ వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను రంగు కోసము, దాన్ని కూడా నేను ఇలా చల్లేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కలరు. వావ్. ఫైనల్ మిదాస్ టచ్ అండి, మన ఆవు నెయ్యి, అది ఒక స్పూన్ ఇలా వేసుకోవాలి, ఎందుకంటే మన బిర్యానీ గుమ్మగుమ్మలాడాలి కదా, అందుకని. చూడండి ఆల్మోస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. గుమ్మగుమ్మలాడిపోతుందండి, ఇంకా దమ్ పెట్టాల్సిందే పని. ఆల్రెడీ దమ్కి మనము గోధుమ పిండి రెడీ చేసుకున్నాము, పాము. ఇప్పుడు మనం దీన్ని ఫుల్ సెట్ చేసుకోవాలి అందులో. చూడండి ఇలా పెట్టుకొని దీనిపైన మీరు నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెము అనుకోగా ఉంది పిండి కాబట్టి బాగా అంటేసుకుంటుంది వెసల్కి. చూడండి ఇలా రౌండ్గా కొంచెం నిదానం చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫుల్గా పెట్టేసినారనుకోండి మన దమ్ము బాగుంటుంది. సో ఇప్పుడు మనం దమ్ పెట్టినప్పుడు స్టీమ్ అంతా అందులోనే ఉండిపోతుంది, మటన్ బాగా కుక్ అవుతుంది అనమాట. చూడండి ఇలా పెట్టేసి ఫుల్ సెట్ చేయండి, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. సో తేమ ఉంది కదా, ఇప్పుడు మనము ఈ ప్లేటు దాని మీద పెట్టేవాళ్ళనమాట. పెట్టేసి క్లీన్గా దాన్ని మనము ఇలా సీల్ చేసి ఫుల్గా, చూడండి ఇలా ఫుల్గా సీల్ చేయాలి, సైడ్లో అంతా సీల్ చేసేసి ఇలా ప్రెస్ చేసేవాలి. బాగా ప్రెస్ చేసినామా, సో ఒక్క ప్లేస్లో కూడా గ్యాపే లేదు. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇనిషియల్గా మనము హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. దాని తర్వాత ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. మళ్ళీ మనము పెనం పెట్టి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ దమ్ పెట్టాలన్నమాట. సో ఇప్పుడు దీని మీద మనం వెయిట్ కూడా పెట్టాలని మర్చిపోకండి. చూడండి నేను ఒక కుక్కర్లో బాగా వాటర్ తీసుకున్నాను, చాలా వెయిట్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 5 kg ఉంటుంది. దాన్ని పెట్టేసాను. సో వెయిట్ కూడా పెట్టేసాము. ఒక 10 మినిట్స్ దాకా ఇది బాగా దమ్లో కుక్ అవని ఒకసారి చెక్ చేసుకోండి. బాగా స్పేస్ ఎక్కడ ఉండకూడదు, గ్యాప్. ఓకే, అదే అనమాట. ఏమండి చూడండి మన దమ్ బిర్యానీ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంది, వాసనే లేదండి, గుమ్మగుమ్మలే లేదు, అంతా ఫుల్ దాంట్లోనే చేరిపోయింది. ఇంకా మనకి ఏం తెలియదు ఏమవుతుందో లేదో. ఇప్పుడు మనము 15 మినిట్స్ దీన్ని ఒక లో ఫ్లేమ్ కంటే మీడియం ఫ్లేమ్ కంటే మధ్యలో పెట్టుకుంటాము. మీడియం ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదు, 15 మినిట్స్ అలాగే పెడతాము. ఇప్పుడు దాని తర్వాత మనము పెనం పెట్టి దమ్ పెట్టుకుంటాము. సో తగ్గించేసుకున్నాను, 15 మినిట్స్ వెయిట్ చేస్తాము, సరేనా. ఇదిగో చూడండి మన దమ్ బిర్యానీ 15 మినిట్స్గా మీడియం కాదు, లో కాదు, ఆ ఫ్లేమ్లో దమ్ అయింది. ఇప్పుడు మనం పెను మీద షిఫ్ట్ చేయాలి లో ఫ్లేమ్లో. సో తిన్నగా దీని చూడండి వాటర్ ఎంత వెయిట్గా ఉంది, వెయిట్ పెట్టాలండి మనము, అప్పుడే దమ్ము బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాను సేఫ్టీ కోసము. దీన్ని మనము ఇలా పక్కకు పెట్టుకుంటాం, అదనమాట. నెక్స్ట్ చూడండి ఇలా థిక్గా ఉండే పెనుము స్టవ్ మీద పెట్టుకోవాలి. మనము పెట్టుకొని స్టవ్ని ఆన్ చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని మనము ఇప్పుడు మళ్ళీ దీనిపైన పెట్టేస్తాం. సో ఇప్పుడు అసలు కార్యక్రమం స్టార్ట్ అయింది. చూడండి బాగా సెట్ అయింది. మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేస్తాము. లో ఫ్లేమ్లో పెట్టినాను. ఇప్పుడు మనం దీన్ని 20 మినిట్స్ ఇలాగే పెట్టాలి. మెయిన్ దమ్ ఇదే అనమాట. 20 మినిట్స్ ఇలాగే పెడతాము. వెయిట్ కూడా పెట్టేస్తాను. సో 20 మినిట్స్ అయిన తర్వాత మన హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. సో వెయిట్ చేస్తాం 20 మినిట్స్. ఏమండి మన హైదరాబాదీ దమ్ బిర్యానీ ఆల్మోస్ట్ 20 మినిట్స్గా లో ఫ్లేమ్లో పెనం మీద దమ్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇంకా 10 మినిట్స్ అలాగే సెట్ అవని. దాని తర్వాత ఇనాగరల్ సెరమనీ ఉందండి. సో కొంచెం కూడా గుమగుమ లేదండి, బిర్యానీ అంతా ఫుల్ అక్కడే దమ్ అయిపోయింది కదా, కొంచెం కూడా సువాసన రాలేదు. అది మన సీలింగ్ ఆ ప్రొసీజర్స్ కరెక్ట్గా చేసినాం అనమాట. ఇప్పుడు మనము ఒక 10 మినిట్ ఇలాగే పెడతాము. దాని తర్వాత ఓపెన్ చేస్తాం, ఓకేనా. ఏమండి మన హైదరాబాదీ దమ్ బిర్యానీ 10-15 మినిట్స్గా బాగా సెట్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తామా, రండి. నాకు కూడా ఎక్సైటెడ్గా ఉంది, ఆకలి కూడా వచ్చేసింది. చాలా లాంగ్ ప్రాసెస్ కదా. మనం ఇప్పుడు ఫస్ట్ సీల్ ఓపెన్ చేయాలి. ఒక నిమిషము మనం షిఫ్ట్ చేసుకుంటాము, అదనమాట. సో మనము పక్కన ఉండే సీల్ అంతా కొంచెం ఓపెన్ చేసుకునేస్తాం ఇలా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, బాగా బిస్కెట్లా తయారైంది.
ఓపెనింగ్ సెరమనీ వేడిగా ఉంది. బాగా సీల్ అయిందండి. కొద్దిగా నైఫ్లో ఓపెన్ చేస్తాను. పక్కా సీల్ అంటే పక్కా సీల్. బాగా సీల్ అయిందండి. ఓపెన్ అయింది. అబ్బా ఎలా ఉందో చూద్దామా. వేడి వేడి మన హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఇప్పుడు 3 టవర్స్కి అపార్ట్మెంట్ 3 టవర్స్కి వెళ్ళిపోవాలి గుమగుమలు. వా సూపర్గా ఉందండి. ఒక్కసారి చూడండి మీరు ఎంత బాగుందో మన దమ్ బిర్యానీ లుక్. ఆహాహాహాహా లుక్ చేయండి. చాలా బాగా వచ్చిందండి. వారే వా గుమలాడిపోతుందండి. ఇంతసేపు ఈ గుమగుమలు దాని లోపలే పెట్టుకునేసింది, దమ్ చేసుకునిందండి. చూడండి రైస్ ఎంత విడివిడిగా పూలా ఉంది. వారే వా. మనం దమ్ బిర్యానీ ఇలా మనం నార్మల్ రైస్ లా కలిపేయకూడదండి. ఇలా కొద్ది కొద్దిగా ఎత్తుకోవాలి. మనకు మటన్ అంతా కింద ఉంది, చాలా వేడిగా ఉంది. సో మనము మటన్ ఎలా కుక్ అయిందో చూద్దామా. వావ్ చూడండి ఎంత బాగా గుమలాడిపోతుంది. మటన్ పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయిందండి. చూడండి వావ్ ఎంత సాఫ్ట్గా మారైపోయింది చూడండి. ఇలా అంటేనే సాఫ్ట్ అయిపోయింది. యమ్మీ హైదరాబాదీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది మన విజయ్ చేతి రుచుల్లో. ఇంకా మనము దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము. అన్నట్టు అనుకోకుండా ఈరోజు మా కజిన్ సిస్టర్స్ ఇద్దరు వచ్చారండి. మా మదర్కి ఒక 3 monthsగా ఒంట్లో బాగాలేదు కదా, చూడడానికి వచ్చారు. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఒకరోజు వాళ్ళు నన్ను ఒక ఫంక్షన్ చూసినప్పుడు, ఏం విజయ్ నువ్వు విజయ్ చేతి రుచుల్లో కుక్ చేస్తావు, నువ్వే టేస్ట్ చేస్తావు, మాకంత ఇవ్వవా అన్నారు. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత బాగా వచ్చేసారో. వాళ్ళకి ఇది పెడతాను, టేస్ట్ ఎలా ఉందో వాళ్ళు చూసి చెప్తారు మీకు, సరేనా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాం. మన విజయ్ చేతి రుచుల్లో ఈరోజు యమ్మీ హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. ఇది మన సబ్స్క్రైబర్ చాయిస్. చాలా సూపర్ డూపర్గా ఉంది. మీరు తప్పనిసరిగా వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఎంత యమ్మీగా వచ్చిందంటే బిర్యానీ నోరు ఊరిపోతుందండి. ఈ అథెంటిక్ హైదరాబాద్ బిర్యానీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా చూడొచ్చు మీరు. చాలా సూపర్గా ఉంది. హైదరాబాదీ దమ్ బిర్యానీ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా ఉంది. అరోమా అయితే సూపర్ డూపర్గా ఉంది. సో ఇప్పుడు మనము టేస్ట్ ఎలా ఉందో చూసి కూడా చెప్పేస్తాం, సరేనా. మా కజిన్ సిస్టర్స్ మిసెస్ రేణు జయకుమార్, మిసెస్ జ్యోతి గోపాల్ వచ్చినారు. బెంగళూరు వాళ్ళు. వీళ్ళు మా ఛానల్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, టేస్ట్ నువ్వు మాత్రం చూస్తావా, మాకు చూపివా అనేసి. ఇప్పుడు కోఇన్సిడెన్స్గా వాళ్ళు వచ్చినారు. మా అమ్మని చూడను, ఇప్పుడు వాళ్ళు కూడా టేస్ట్ చూస్తున్నారు విజయ్ చేతి రుచులు హైదరాబాదీ దమ్ బిర్యానీ. వెనక టేస్ట్ చూసి చెప్పాలి మీరు. రైట్ అయినా తినండి మెల్లిగా, పర్వాలేదు తినండి. అది కొంచెమే, అది స్పైసీ ఉండదు హైదరాబాద్ దమ్ బిర్యానీ. తినండి ఎట్టుందో చూడండి. ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ వెనక. మా బ్రదర్ విజయ్, మేమంతా చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్, సొంత అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు మరి పెరిగిన వాళ్ళు. సో ఈయన ఏమి చిన్నప్పటి నుంచి అన్ని ద బెస్ట్ ఏం చేసినాను. ఈరోజు దమ్ బిర్యానీ చేసినారు, చాలా బాగుంది. హైదరాబాద్ సూపర్ గా, హైదరాబాద్ లో తినట్టే ఉంది. ఇంకోటి స్పైస్ అంతా జాస్తి వేయకుండా మా దీనికి ఎట్లా కావాలో మరి డిఫరెంట్ గా చేసినారు, చాలా బాగుంది. మటన్ పీసెస్ ఎట్టుందో చూడండి, సాఫ్ట్ గా ఉందా, చాలా బాగుంది. చాలా మటన్ అట్లే అంత బాగా బాయిల్ చేసినారు. చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు వచ్చి ఇక్కడ. ఇది చికెన్ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది, ఆయన రెడీ చేసిండారు. మీరు చెప్పండి జాతక్క, ఎట్టుంది? బాగుంది, సూపర్ గా ఉంది. చెప్పు. నేను అక్క విజయ్ వాళ్ళ అక్కని. మాకు చిన్నప్పటి నుంచి మేమంతా ఒకటిగా పుట్టి పెరిగిన వాళ్ళు. అది ఒక ఇది మాకు. మేమంతా ఒకే ఊర్లో ఉంటుంది, చిన్నప్పుడు ఆడుకునేది, సినిమాలు పోయేది. అవును. ఇప్పుడు కజిన్స్ అయితే సొంత అన్న చెల్లెలు, అన్న తమ్ముడు భేదం లేకుండా ఇది లేకుండా ఉన్నాం మేము.
బాగా అన్ని ప్రోగ్రాములు నేను చూస్తాం, అన్ని బాగా విజయ్ చేతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ని బాగా లైక్ చేస్తాము. అమర్ అందరూ సపోర్ట్ చేయండి అంతే. మా తమ్ముడికి అందరూ సపోర్ట్ చేయండి. బాగా మాకు చాలా సూపర్గా ఏమంటే నీట్నెస్ క్లీన్ అన్ని బాగుంటుంది. ఇది ట్రిప్స్ అంతా కూడా చెప్తా ఉంటాడు. అది మాకు చాలా ఒక్కోసారి మేము మర్చిపోయి ఉంటాము, ఆయన చెప్తాడు అవును మనం ఇట్లా చేస్తాం సరే మన గౌన్ చాలా బాగుంటుంది. నీట్ అండ్ క్లీన్ గా ప్రిపరేషన్. అది చూసేప్పుడు మనకు తినాలా అనేసి ఆశ వస్తుంది. అది ఈ రోజు మాకు చాలా దూరం వల్ల ఈ రోజు వస్తుంది. అవును, ఎవ్రీథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా మంచిది భోజనం. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ సపోర్ట్ కి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ విజయ్ చేతి రుచులు ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కోటి నమస్కారాలండి. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, చూసారు కదా హైదరాబాదీ దమ్ బిర్యానీ చాలా గుమగుమలాడిపోయిందండి. రుచి అయితే అదిరిపోయింది. నేను చెప్తే కాదండోయ్, మీరు చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలు మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.